శివుడు జలంధరుడిని ఎలా సంహరించాడు అనేదానికి సంబంధించిన పౌరాణిక కథ ఈ క్రింది విధంగా ఉంది. జలంధరుడి పుట్టుక. ఒకసారి ఇంద్రుడు బృహస్పతి శివుడిని కలవడానికి వెళ్తున్నప్పుడు దారిలో ఒక యోగి వారిని అడ్డుకుంటాడు. ఇంద్రుడు ఆ యోగిని తన దారి నుండి తొలగించమని కోరగా ఆ యోగి కదలకపోవడంతో ఇంద్రుడు ఆగ్రహానికి గురై తన వజ్రాయుధంతో బెదిరిస్తాడు. ఆ యోగి శివుడే అని తెలియని ఇంద్రుడిపై కోపంతో శివుని మూడవ కన్ను తెరుచుకుంటుంది. బృహస్పతి శివుడిని గుర్తించి ఇంద్రుడిని క్షమించమని వేడుకుంటాడు. ఇంద్రుడిని చంపకుండా ఉండటానికి శివుడు తన మూడవ కంటి నుండి వచ్చిన అగ్నిని సముద్రంలోకి పంపుతాడు. ఆ అగ్ని ఒక బాలుడి రూపం ధరించి పుడుతుంది. ఆ బాలుడిని బ్రహ్మదేవుడు జలంధరుడు అని పిలుస్తాడు. జలంధరుడికి వరం. జలంధరుడు పెరిగి పెద్దవాడయ్యాక తన భార్య బృంద పాతివ్రత్యం వల్ల అలాగే బ్రహ్మదేవుడి వరాల వల్ల అజేయుడుగా మారుతాడు. శివుడితో యుద్ధం. జలంధరుడు దేవతలను ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమిస్తాడు. చివరికి అతను శివుడిని కూడా సవాలు చేస్తాడు. పాతివ్రత్యం భంగం. జలంధరుడిని ఓడించడం అసాధ్యమని గ్రహించిన విష్ణువు జలంధరుడి రూపంలో అతని భార్య బృంద దగ్గరకు వెళ్లి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేస్తాడు. జలంధరుడి సంహారం. బృంద పాతివ్రత్యం పోవడంతో జలంధరుడి శక్తి తగ్గిపోతుంది. ఇదే సరైన సమయం అని భావించిన శివుడు తన కాలి బొటనవేలితో ఒక చక్రాయుధాన్ని సృష్టించి దానితో జలంధరుడిని సంహరిస్తాడు. జలంధరుడు మరణించిన తరువాత అతని ఆత్మ తిరిగి శివుడి మూడవ కంటిలో లీనమవుతుంది. ఈ కథ ప్రకారం శివుడు జలంధరుడిని నేరుగా యుద్ధంలో ఓడించలేదు, కాని విష్ణువు సహాయంతో అతనిని సంహరించాడు.